ఈరోజు మాట్లాడుతున్న అంశం పాఠం దేవుని యొక్క దృష్టిలో హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలి అన్నది నేను మాట్లాడుతున్నాం. మరొకసారి రాసుకోండి, చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. మీ ప్రాంతం వదిలి వెళ్ళినప్పుడు కూడా ఈ వాక్యానుసరంగా ఉన్నారా లేదా అని కూడా మీరు పరిశోధించుకుంటే ఖచ్చితంగా వాక్యానుసరంగా ఉంటాయి. వాక్యాన్ని వక్రీకరించుకుండగా వాక్యంలో మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాటలను తెలియపరుస్తుంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా రాసుకోండి, వినేవారు వినడానికి ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి దృష్టిలో హెచ్చింపబడాలంటే ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడుతూ ఉన్నా. చాలామంది హెచ్చింపడానికి దేవుని దృష్టిలో ఇష్టపడరు, కానీ చాలామంది గర్వంతోనూ అహంకారంతో కూడుకుని ఉంటారు. ఈ అహంకారము, ఈ గర్వము అనేది ఎప్పుడైతే మనలో తగ్గుతుందో, ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే ఆ పాపం అనేది, ఆ గర్వము, అహంకారం అనేది తీసేసుకున్నాము. అప్పుడే దేవుడు మనం చూసి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు ఇష్టపడి మన ఏంటిదని మనం ఆలోచన చేస్తే ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలో ఒక పాఠంగా మనకు నేర్పుతున్న బైబిల్లో ఉన్న సంగతులు చాలా విలువైనవి, మన జీవితాలను సరిచేసేటివి, మన బ్రతుకులను చక్కబరిచేటివి. ప్రియ సోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎంతో మనకు బలవంతంగా, అద్భుతంగా మనకు అనుభూతూ ఉంటాయి. దీన్ని చదివిపోతే ఎన్నో మనకు సంగతులు బయటపడతాయి. వాక్యం చదువుకుండగా, వాక్యం దగ్గర మనం కూర్చోకుండగా మన వాక్యాన్ని తెలుసుకోలేం. కాబట్టి వెనుక ద్వారా విశ్వాసం కలుగుతాయి, చదువుట ద్వారా మన హృదయం ఎంతో ప్రభావితంగా మనకు స్థిరపడతాయి. కాబట్టి నేను ఒక రాజు గురించి మీకు పరిచయం చేస్తాను. రాజు ఎంతో చాలా విలువంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆయన పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం. సొలొమోను కుమారుడైన రెహోబోము ఉన్నాడు. ఈ రెహోబోము 18 మంది భార్యలకు ఈయనకి, ఉపపత్నులు 60 మంది ఉన్నారు, కుమారులు 28 మంది, కుమార్తెలు 60 మంది. ఈ రాజు శారీరకంగా ఒక కుటుంబం, పెద్ద కుటుంబంగా బలపడింది. ఎవరి అంటే రెహోబోముకి భార్యలు ఎంతమంది తెలుసా? 18 మంది. ఉంచుకున్నవారు ఉపపత్తులు 60 మంది. అందరికీ కలిసి కుమారులు ఎంతమంది తెలుసా? 28 మంది. అందరికీ కలిసి కుమార్తెలు ఎంతమంది? 60 మంది. ఇలా ఈ కుటుంబము శారీరకంగా అభివృద్ధి ఉంది, చాలామంది పెద్ద కుటుంబంగా బలపడింది. అప్పటికే యూదులకు రాజుగా ఉన్నాడు రెహోబోము. ఎప్పుడైతే రాజ్యంలో స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, స్థిరంగా ఉన్న తర్వాత యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు ప్రజలు, రాజు. దేవుని యొక్క దృష్టిలో ద్రోహులుగా మారిపోయారు. ద్రోహం చేయడము, యెహోవా ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడము, దాన్ని పట్టించుకోకుండా విసర్జించడం అనేది దేవుని యొక్క దృష్టిలో అసంభవం. దేవుడు తట్టుకోలేడు. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. అద్భుతమైన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తే, చదివితే ఒకరికొకరు నరకం, ఒకరికొకరు పొడుచుకోం, ఒకరికొకరును ఎగతాళి చేసుకోం, ఒకరికి ఒకరము అశ్యపగలతో ఉండవు. ఆ నేటి నుంచి ఈ నేటి వరకు కూడా ఇశ్రాయేలు మొదలుకొని నేటి క్రైస్తవ జనాన్ని కూడా పాటించట్లేదు. ఆ 10 ఆజ్ఞల్లో ఎంతో మర్మం దాగి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ 10 ఆజ్ఞల్లో పాటించడానికి
ఇష్టపడటానికి చాలామంది ముందరికి రారు. అద్భుతమైన ఆ పదాజ్ఞల దేవుడు చాలా చక్కటి మర్మము రాయించాడు. పదాజ్ఞలే కాదు, బైబిల్ అంతా కూడా మర్మంతో ఉంది. కొంతమంది పాటించారు, బాగుపడ్డారు. కొంతమంది పాటించలేక చెడిపోయి చనిపోయి నరకానికి వెళ్ళారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాజు అయితే ఇశ్రాయేలులకు అది రాజు కాదు, యూదులకు రాజుగా ఉన్నాడు. రెహోబాము బెన్యామీను గోత్రమును యూదా గోత్రమును పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలించే టైంలో ఆయనకి దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. ప్రజలు కూడా దాన్ని పట్టించలేకుండా విసర్జించి దేవుని యొక్క దృష్టిలో ద్రోహులుగా మారిపోయారు. ద్రోహులుగా మారిపోయిన ఈ రెహోబాము రాజును తన ప్రజలకున్న అధిపతులను ఏం చేయాలి? దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎప్పుడైతే మనం దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నామో, దేవునికి ఇష్టంగా లేకుండా జీవిస్తున్నామో, దేవుని కొనియాడకుండా బ్రతుకుతున్నామో, ఖచ్చితంగా శత్రువు మన మీద దాడి చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు శత్రువులు రాజులుగా వచ్చి వీళ్ళని చెర తీసుకుపోయేవారు. సాతాను అప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని మాట వినకుండగా, దేవుని అనుసరించకుండగా, ఒకవేళ లోకాశలతో మనం బ్రతికినట్టయితే, దేవుని పట్టించుకోకుండా మనం జీవించినట్టయితే, వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, మంచి తిండి తింటున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, అన్ని వేళలో బాగున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాజుకి బుద్ధి చెప్పడానికి, ఈ రాజు మరలా దేవునికి దగ్గరికి రావటానికి ఇతనిలో ఉన్న గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు. అహంకారము, గర్వం అనేది నాశనానికి దారితీస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రాజు మరి ఇతనికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి అనేది ప్రాముఖ్యమైనది. అప్పుడు ఐగుప్తుని పరిపాలిస్తున్న సిస్సాకు అనే రాజు ఉన్నాడు. ఎవరు? సిస్సాకు అనే రాజు. సిస్సాకు అంటే సిస్సాకు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు 12,000 గుర్రపు రౌతులను, 60,000 గుర్రాలను తీసుకుని వచ్చి యెరూషలేములో యూదా ప్రకారం పట్టుకోవడానికి వచ్చాడు. ఎందుకు పట్టుకొని వచ్చాడు? ఆ రాజు పరిమాణం లేనిది, ఆ రాజు పరిమితి లేకుంటే ఈ దేశం మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? సిస్సాకు అంటే దేవుడు వాళ్ళని కొరుకులుతాడు. ఎవరి మీదకి? రెహోబాము రాజు మీదకి. ఎందుకు? రెహోబాము దేవునికి ఇష్టడు కదా. దేవునికి ఇష్టడైన ఈ రాజు మీదకి సిస్సాకు రాజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, దేవుణ్ణి విసర్జించాడు రెహోబాము. దేవుని ప్రజలు కూడా, దేవుని ప్రజల అధిపతులు కూడా, రాజాధిపతులు కూడా, ఆ ప్రజల అధిపతులు కూడా దేవుణ్ణి విసర్జించడం ద్వారా, ద్రోహం చేయడం ద్వారా, దేవుణ్ణి పట్టించుకోవడం ద్వారా వీళ్ళకి బుద్ధి కలగాలంటే మరొక రాజు అటాక్ చేయాలి మీద. ఎందుకు? దేవుడు వాళ్ళని పురుకొల్పుతున్నాడు కాబట్టి, ఇదికే మీదటున్న నా దగ్గరికి వస్తాడేమని అని ఆలోచన కలిగి ఆ దేవుడు ఆ రాజును పంపిస్తే ఈ రాజుకు బుద్ధి రావాలి, లేకుంటే సరిచేయబడాలి, సౌఖ్యంగా దేవునిలో కనబడాలి. రెండు చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం, 2వ దినవృత్తాంతుల గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. అందరు తీయాలి బైబిల్. దయచేసి బైబిల్ చదివేటప్పుడు కింద చూడండి, మీరు చెప్పేటప్పుడు నా వైపు చూడండి. ఇది మనకున్న కామన్ విషయం. మీరు గొర్రెల్లా తలదించుకుంటే మీకు అర్థం కాదు. పోదా మొదటి వచ్చిన రెహోబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి వారు యెహోవా యెడల ద్రోహం చేసినందున రాజైన రెహోబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన సిస్సాకు 1,200 రథములతో 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లోబీలు, సుఖీలు,
కోషీలు అని వారు లెక్కకి మించి ఉందని అన్నది. ఈ సౌండ్ కొంచెం తక్కువ చెప్పారు. ఈ సౌండ్ ఇక్కడ లూషీలు కనబడుతున్నారు, సుఖీలు కనబడుతున్నారు, తర్వాత కూషీలు కనబడుతూ ఉన్నారు. లోబీల గుంపు, సుఖీల గుంపు, కూషీల గుంపు శిష్యాకు ఎమ్మడ వచ్చారు. లెక్కకి మించి ఉన్నారు. అంటే లెక్కించలేనంత జనాంగం వచ్చింది. ఎవరి మీదకి? రెహోబాము రాజు మీదకి. రెహోబాము రాజు గుండె ఆంశిపోయింది. చిన్న రాజు మీది, యూదా రాజు, 2 గోత్రాలను పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రాజుని ఏ విధంగా చేతులను యుద్ధం చేయాలి? రాజు మీద, ఈ రాజు మీద యుద్ధం చేయాలంటే ఇతని వల్ల కాదు. ఏం చేయాలి మరి అని ఆలోచనప్పుడు అప్పుడు ఆ రెహోబాము కాలంలో ప్రవక్త ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే షెమయా ప్రవక్త ఉన్నాడు. ఏం పేరు? షెమయా ప్రవక్త. అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా పలికించి రాజులకు బుద్ధి చెప్పేవాడు, ధైర్యాన్ని పరిచేవాడు, లేకుంటే ధైర్యం కూడా చెడగొట్టేవాడు. ఎప్పుడైతే ఈ షెమయా ప్రవక్త వాళ్ళ సైన్యానికి, శిష్యాల ఒక సైన్యానికి, ఈ శిష్య యొక్క సైన్యానికి భయపడి రెహోబాము రాజు దగ్గరికి, ప్రజల అధిపతుల దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, యెహోవా ధర్మశాస్త్రాలను విసర్జించి దేవునికి ద్రోహులుగా మీరు మారిపోయారు కాబట్టి ఈ దినము శిష్యాభిముఖులు మిమ్మల్ని మొత్తం దేవుడు అప్పగిస్తున్నాడంట. అది నాకు బయలుపరిచాడని షెమయా ప్రవక్త వచ్చి రెహోబాముతో మాట్లాడాడు. చూడండి 5వ వచనం. ప్రవక్త అయిన షెమయా రెహోబాము వద్దకును శిష్యాకులను భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించిని కనుక నేను మిమ్మల్ని శిష్యాకు చేతిలో కరుణించి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాను. ఇది లైవ్ ఒక్కరు చదివితే చాలా నీట్గా ఉంటాయి. మీరు చదువుతున్నారు, బాబు చదువుతున్నాడు కాబట్టి అర్థం కాదు, చెప్పేవారికి అర్థం కాదు, వినేవాళ్ళకి కూడా ఇన్నసెంట్గా ఉండదు. ఎవరైతే మొదటిగా చదివారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే లైవ్గా ఉంటుంది. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ శిష్యాకు ఒక రాజు అతని చేతికి మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మీరు విసర్జించారు, దేవునికి ద్రోహులుగా మారిపోయారు. మీరు రాజ్యం స్థిరపడిన తర్వాత, ఆయన భయభక్తులు కలిగిన తర్వాత, ఆయన ఎందుకు పూనుకొని మిమ్మల్ని రాజుగా చేసి మీరు స్థిరపడిన తర్వాత, మీరు బలపడిన తర్వాత ఎదురుకు తిరగటము దేవునికి ఇష్టమైన పని కాదు రాజా. దయచేసి మీరు మీ అధిపతులు కూడా సరిచేసుకోండి, అది మంచిది. సరిచేసుకున్న ద్వారా ఒకవేళ దేవుడు మిమ్మల్ని చింతించవచ్చు, దేవుడు ఒకవేళ మిమ్మల్ని మీ రాజ్యాన్ని కాపాడవచ్చు. నేనైతే చెప్తున్నా చెప్పేసి షెమయా ప్రవక్త వచ్చి అతనికి తెలియపరిచాడు. అప్పుడు రెహోబాము రాజు తగ్గడం స్టార్ట్ చేశాడు. కొంతమందికి తగ్గరు, కొంతమంది నేనెందుకు తగ్గాలి, నా ప్రెస్టేజ్ ఎందుకు నేను పోగొట్టుకోవాలని గర్వంతో అహంకారంతో ఉంటారు. దేవుని యొక్క దృష్టిలో గర్వము అహంకారం మాత్రం మనం పుడుతూ ఉంటే ఆ గర్వము అహంకారం నాశనానికి దారి తీయడానికి దేవుడు ఖచ్చితంగా మనని ఏదో విధం చేతనైనా ఆయనను కొలిసేటట్టుగా చేస్తాడు. ఈ రాజు ఫస్ట్ అలా అనుకున్నాడు, అలా ముందుకు వెళ్ళాడు. దేవుని విడిచిపెట్టి నేను ఏదో సాధిస్తానుకున్నాడు, దేవుని విసర్జిస్తే నేను ఏదో సాధిస్తానుకున్నాడు, దేవునికి ద్రోహులుగా మారిపోయి నేను ఏదో సాధిస్తానుకుని నా వల్ల కాలేదు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించిన మనం, మొదటిగా దేవునిలో ఉన్న మనము, దేవుడు కృప మనపైన ఉంచిన తర్వాత, బలపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత, మనం గొప్పవాళ్ళమైన తర్వాత గర్వం మనలోకి వచ్చి, అహంకారం మనలోకి వచ్చి దేవుని మర్చిపోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని తన రోడ్లోకి తేవటానికి మనకు బుద్ధి చెబుతూ ఉంటాడు. ఈ రాజు పరిస్థితి అలా అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఏం చేయాలా, ఎక్కడ దిక్కు తోస్తలేదు. ఇటు చూస్తే సైన్యం వచ్చి ఆగింది, గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, వైరమైన జనాంగం వచ్చింది, లెక్కలింపలేనంత సైన్యం జనాంగం వచ్చింది. ఈ జనాంగం ముందు తన ముందు ఫైట్ చేయడానికి, ఈ జనాంగం ముందు ఇతడు నిలబడటానికి కానీ యుద్ధం ఆడటానికి తనకి బలము సరిపోదు. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఒకే కులికి వచ్చాడు.
ఆ ఒకే పరిస్థితి ఏంటిది అంటే ఇప్పుడు అతని భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి రాజు, తన జీవితం గురించి ఆలోచన కలిగి, తన రాజ్యం గురించి ఆలోచన కలిగి మేము ఏం చేయాలని చెప్పేసి రాజు ఒక స్థితికి వచ్చాడు. రాజు ఒక తగ్గించి శుభవడానికి వచ్చాడు. చూడండి, ఇప్పుడు 6వ వచనానికి వెళ్ళి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా నాయస్తుడని ఒట్టుకునివి. వారు తమ్మును తాము తగ్గించుకున్న యెహోవా చూసి ప్రియ సహోదరి సహోదరులారా, వీరంతటికూ దేవుని యొక్క దృష్టిలో తగ్గించుకున్నారు. తమ్ము తాము తగ్గించుకోవడం స్టార్ట్ అయింది. మేము తగ్గించుకుంటే, మేము వినయం కలిగితూ ఉంటే, విధేయత కలిగి మేము జీవిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని చూస్తాడు, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని చూస్తాడని చెప్పేసి ఈ రాజుకున్న ప్రజల అధిపతులు ఏం చేశారు తెలుసా? చాలా తగ్గించుకున్నారు. తగ్గించే స్వభావంలోకి వెళ్ళారు. కాబట్టి దేవుడు వీళ్ళని చూశాడు. ఈ శిష్యాకు అప్పగించిన ఈ సైన్యం శిష్యాన్ని పురుగొల్పి ఈ రాజ్యం మీదకి తెచ్చిన దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని నేను శిష్యాకు అప్పగిస్తున్నాడు, మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అతనికి అని చెప్పిన ఈ దేవుడు వాళ్ళ తగ్గించు స్వభావం కలిగి, వాళ్ళ వినయం చూసి, విధేయత చూసి, దీన మనసు చూసి దేవుడే తను పశ్చాత్తపడి వీళ్ళని ఏం చేశాడు. ఇప్పుడు చూడండి, 7వ వచనం వెళ్ళి చూద్దాం. వారు తమను తాము తగ్గించకుండా యెహోవా చూచిన కనుక యెహోవా మాకు షిమియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, వారు తమ్మును తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనం చేయక శిష్యాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసిందని చూశారు మాట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క దృష్టిలో గర్వము అహంకారము ఒకవేళ నీలో పూనుకొని ముందు కొనసాగుతూ ఉంటే ఆ గర్వము అహంకారము మనిషిని నాశనానికి దారితీస్తూ ఉంది. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. నీకున్న గర్వము, నీకున్న అహంకారము, నాకున్న గర్వము, నాకున్న అహంకారము ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని దృష్టిలో వినయముతోనూ విధేయతతోనూ తగ్గించు స్వభావం మనం కలిగి ఉండాలి. ఈయన రాజు దేవుని విసర్జించాడు. ఈయన రాజు ద్రోహంగా మారిపోయాడు. ఈయన రాజ ప్రజలు కూడా, ఆ రాజప్రజల అధిపతులు కూడా ఏం చేశారు తెలుసా? దేవుని విసర్జించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వాళ్ళకి ఈ శిష్యాకు వచ్చి వాళ్ళ మీద పడినప్పుడు, లేకుంటే వాళ్ళ రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నారు, మనం తగ్గాలి ఖచ్చితంగా దేవుని దృష్టిలో చెప్పేసి ఆలోచన కలిగి రెహబాము రాజు ఆ ప్రజల అధిపతులందరూ కూడా తగ్గించే స్వభావం కలుగుట ద్వారా దేవుడు చూసి ఆ శిష్యాకు ఒక చేతిలో పడకుండా వాళ్ళని రక్షించాడు. ఎంత వండర్ఫుల్ వాడో చూడండి. మనం గర్వపడితే దేవుడు నాశనం చేస్తాడు. మనం అహంకారంతో జీవిస్తే దేవుడు కూలగొడతాడు. మనం హెచ్చువాటిపైన మనసు వచ్చి ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏదో రూపంగా తగ్గించే స్వభావం చేస్తాడు. అందుకే మొదటిగానే మనం ఏం చేయాలి తెలుసా? హెచ్చుగా ఉండకుండగా, తర్వాత అహంకారం గర్వంతో ఉండకుండగా, భార్య భర్త మధ్యలైనా, అత్తాకోడల మధ్యలైనా, కుటుంబం మధ్యలో ఎవరైనా కావచ్చు, భర్త పట్ల భార్య తగ్గడం మంచిది, భార్య పట్ల కూడా భర్త తగ్గడం మంచిది. పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, అత్త కోడల మధ్యలో కూడా తగ్గించు స్వభావం కలిగి, తర్వాత తగ్గించి విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చింపజేయబోతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీ సంఘం హెచ్చింపబడాలంటే, నీ కుటుంబం హెచ్చింపబడాలంటే, నీ వ్యక్తిగత జీవితం హెచ్చింపబడాలంటే నీలో తగ్గించే స్వభావం కలిగి ఉండాలి. అది దేవుడు చూడబోతున్నాడు. అది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, నీకు జవాబిస్తాడని మాత్రం మర్చిపోకూడదు. ప్రియ సోదరి సోదరులారా, ఈయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆ శిష్యాకు ఒక చేతిలో పడకుండా దేవుడే రక్షణ కలుగజేశాడని మాత్రం మర్చిపోకూడదు. మొదటి రాజుల గ్రంథం చూద్దాం. అక్కడ కూడా ఒక చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులారా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 21, 29 వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా,
నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమార్తె కాలమునందు అతని కుటుంబకుల మీదికి నేను దాన్ని రప్పించేదును ఏలియా. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. దేవుని కొనసలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని గణపరచలేదు, దేవుని విసర్జించి, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి తన ప్రజలు అతను కూడా తప్పుతో కూడా పోతూ ఉన్నాడు. తప్పు మార్గంలో వెళుతూ ఉన్నాడు, తప్పు త్రోవలో వెళుతున్నాడు, తప్పు దారిలో వెళుతూ ఉన్నాడు. రైట్ రూట్లోకి రావడానికి, ఆ తర్వాత దేవుని చేతిలో తప్పించుకోవడానికి ఇతను కూడా ఏం చేసింది తెలుసా? కోనె పట్ట కట్టుకొని వినయ విధేయత కలిగి దేవునికి సాగిలపడటము ప్రారంభమైంది. ప్రియ సోదరి సహోదరుడా, దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, దేవుని పట్టించుకోకుండా అహంకారంతో గర్వంతో నేకేమి లేదు, నేను ఎందుకు తగ్గాలి అనే హంభావం నీలో కనబడితే దేవుడు మెల్లు ఉంచుతాడు. నేను ఎప్పుడో వస్తుంది దేవుడు మెడలు బట్టి ఉంచుతాడు. నేను వంచే దేవుడు పైన ఉన్నాడు, నీ గర్వాన్ని అంచే దేవుడు పైన ఉన్నాడు, నీ అహంకారాన్ని కూడగొట్టే దేవుడు పైన ఉన్నాడు. ఈ మానవులు ఎవరేమి చేయలేరేమో, ఈ మానవరాలు ఎవరేమి చేయలేరని, ఈ ప్రజలు ఏమి చేయలేరని ఒకవేళ నివనుకుంటూ ఉంటే పైన పరలోకములో ఉన్న దేవుడు, నీకు రూపునిచ్చిన దేవుడు, నీ నిర్మాణముడు చూస్తూ ఉన్నాడు. నీ అహంకారము, నీ గర్వము, నీ యొక్క తగ్గించు స్వభావం, హెచ్చువాటి పైన హెచ్చించగలిగే జీవితం నీలో కనబడుతూ ఉంటే నిన్నేం చేస్తాడు తెలుసా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా అతను కొలిసితట్టుగా చేస్తాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాజు అనుకున్నాడు ఏదో సాధిస్తాననుకున్నాడు, ఏమో చేస్తాననుకున్నాడు, విగ్రహార్థుడిగా మీరిపోయాడు. తర్వాత మన ప్రజల్ని కూడా ఏదో హెచ్చింపులు తగిలోకి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు, అతను కూడా హెచ్చింపబడాలనుకున్నాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వస్తుందని తెలుసుకుని వెంటనే ఏం చేశాడు తెలుసా? 28-20 వచనాలు చదివితే అద్భుతంగా తగ్గించుకున్నాడు. చూద్దాం 28 వచనాలకు వెళ్ళితే చూద్దాం. 27 వచనం చదువుతాను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చెప్పుకొని కోనె పట్టుకొని ఉపవాసం ఉండి కోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు పిసిబాడిన ఏలీ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఎలియా, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడేవాడు వినయంగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబాల మీదకి నేను దాన్ని రప్పించదని చూశాను. ఇతని కాలంలో నేను అపాయం రప్పించను. అతడు వినయముగా ఉన్నాడు, అతడు విధేయత కలిగి ఉన్నాడు, ఆ తర్వాత తగ్గించే స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ అపాయం అతను ఉన్నంత వరకు ఈ అపాయం రాదు, కానీ అతని కుమారుల మీదకి నేను దాన్ని రప్పిస్తా ఏలియా అని చెప్పేశాడు దేవుడే. ఇవెంత ఘోరమైన పాపి కావచ్చు, ఇవెంత భయంకరమైన అహంకారుడుగా కురుడుగా కావచ్చు, తర్వాత ఇంకా గిరిశలతో ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో వచ్చి తగ్గించే స్వభావం కలిగి నీ ప్రవర్తన, నీ వినయం అతనికి కనబడిందంటే అద్భుతంగా నిన్ను పైకి తీసుకుని వస్తాడు దేవుడు. నీకు వచ్చే ఆపదను కూడా తప్పించడానికి దేవుడు సమర్థుడు అని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకు తెలుసా? ఈ అహాబు రాజు తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని ఉగ్రత తన మీద మండలేదు. ఈ రెహబాము తన ప్రజలు కూడా తగ్గించుకున్నారు కాబట్టి కోపము ఆ యెరూషలేము మీదకి, యూదా రాజ్యం మీదకి ఆయన ఉగ్రత రాలేదు. దేవుని ఉగ్రతని ఆపడానికి, దేవుని ఉగ్రతని అడ్డగించడానికి, దేవుని ఉగ్రతని తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఎవరికి కూడా చాలదు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప పేరున్నోడని కావచ్చు, అండబలం ఉండొచ్చు, ఖండబలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, ప్రజాబలం ఉండొచ్చు, ఏ బలం కూడా అతని ముందు సరిపోదు. ఏ ప్రజాబలం కూడా, అండబలం, ఖండబలము, డబ్బు బలం కూడా దేవునికి సరిపోదు. ఎందుకంటే అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను గ్రహించే దేవుడు మన దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క దృష్టిలో తగ్గించే స్వభావం కలిగి ఉండాలి, మనం వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే విధేయత కలిగి మనం జీవిస్తున్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభం చేస్తాడు, నిన్ను హెచ్చింపడానికి ప్రారంభం చేస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, రెహబామును చూశాం, అహాబు రాజును చూశాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ రెహబాము తగ్గించుకున్నాడు, తన ప్రజలు కూడా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీద మండలేదు. ఈ అహాబు రాజు కూడా విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు, ఆ అపాయం నుంచి తప్పించుకున్నాడు. చూద్దాం ప్రియ సోదరి సోదరులారా, ఇంకా చూద్దాం. మనం ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 2 చూద్దాం. ఇంకేమన్నాడు చూద్దాం. మనము హెచ్చింపబడాలంటే ఏం చేయాలో
యాకోబు గారు చక్కటి మాట మనకు రాశారు. చూద్దాం సార్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మీ దృష్టికి హెచ్చింపజేస్తాడో చూశారు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఎవరో చెప్తే కాదు. నువ్వు తక్కువరా, నీకు అహంకారం ఉంది, నీకు గర్వం ఉంది, నువ్వు తక్కువరా అని ఎవడో చెప్పేది అవసరం లేదు. ప్రియ సోదరి సోదరులారా, నీ అహంకారం ఏంటిదో, నీ గర్వం ఏంటిదో నీకు అర్థమవుతుంది. నేను దురుసుగా మాట్లాడుతున్నానా, డబ్బు బలంతో మాట్లాడుతున్నానా, ఖండబలంతో మాట్లాడుతున్నానా, నా వెనకాల ప్రజాబలంతో నేను మాట్లాడుతూ ఉన్నానా, లేకపోతే నేను ఒంటరిగా అహంకారంతో మాట్లాడుతున్నానా అనేది నీకు అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అహంకార మాటలతో మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎవరి బలంతో మాట్లాడడానికి వెళ్ళలేదు. నువ్వు తగ్గించే స్వభావం కనపడాలి. తగ్గితే ఏమైంది? తప్పేముంది? కోడలు అత్త ముందు తగ్గితే ఏమైనా కిరటం కింద పడతాయా? ఒకవేళ కోడల ముందు అత్త తగ్గితే ఏమైంది? తర్వాత తండ్రి కుమార్తెల మధ్యలో తగ్గితే ఏమవుతుంది? ప్రియ సోదరి సోదరులారా, సంఘములో తగ్గించి స్వభావం కలిగి బ్రతికితే ఏముంది చెప్పండి? బైబిల్ చెప్తుంది. బైబిల్కి విరుద్ధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనం హెచ్చింపబడిన కలిగి జీవిస్తే ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం చేస్తాడు. తగ్గించగలిగి మనం జీవిస్తే పైకి హెచ్చింపబడి చేస్తాడు. కాబట్టి నీవు ఆయన దృష్టిలో హెచ్చింపబడాలంటే, నీవు ఆయన దృష్టిలో ముందు కొనసాగాలి, నీకు ఐరేంజ్, నీకు పై పేరు రావాలనుకుంటే దేవుడు ఎక్కడ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ యాకోబు ద్వారా చక్కటి మాట సెలవిచ్చాడు. 10వ వచనం తెలిసే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును చూశారు. ఎవరి దృష్టికి కాదు, మానవుల దృష్టికి కాదు. ఇక్కడ ప్రభువుని బట్టి తగ్గించుకోండి. యేసు ప్రభు ఈ లోకంలో దీనుడిగా బ్రతకలేదా? గాడ్డ మీద ఎక్కలేదా? ఆయన ఎవరి పుట్టిన కొట్టించుకోలేదా? ఎవరి మీద ముఖం మీద ఉమ్మేసుకోలేదా? యేసు ప్రభు కంటే గొప్పవాడవారు చెప్పండి. మంచి ప్రవర్తన కలిగిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దైవ లక్షణాలు కలిగిన ఈ లోకానికి వచ్చాడు. దైవ ఆశీస్సులు పొందుకొని దైవశక్తితో ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో తగ్గించలేదా? తగ్గింపబడలేదా? ఆయన దీనత్వం చూపించలేదా? ఆయన నమ్ముకున్న మనం ఆయన పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? హెచ్చువాటి పైన ఉంచకండి, ఒకరి మీద ఒకరు ప్రెస్టేజ్ పెట్టుకోకండి. నా ప్రెస్టేజ్ తగ్గిందని ఎప్పుడు కూడా అనుకోకండి. తగ్గాలి. తగ్గించడానికి దేవుడు నీకు రాయించాడు ఈ బైబుల్. టు ది బైబుల్ 66 పుస్తకాలు రాయించినది తగ్గించే స్వభావం కలిగి, వినయ విధేయత కలిగి ఆయనను కొలుసుటమే. ప్రియ సోదరి సోదరులారా, ఎవడైతే వినయం కలిగి జీవిస్తాడో, ఎవడైతే దీన మనసు కలిగి హృదయంలో తగ్గించి స్వభావం కలిగి ఉంటే వారితో నివాసం చేస్తానని 66వ అధ్యాయం యేసయ్య గ్రంథం 2వ వచనం కనబడితే మనకి దేవుడు నీలో నివసించాలన్నా, నాలో నివసించాలంటే నీలో నాలో తగ్గించి స్వభావం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడైతే నిన్ను నన్ను హెచ్చింపజేస్తాను. మనలో ఎవరైనా గొప్పవాడు ఉన్నాడా? నేను గొప్పనులే, నా సంఘానికి నేను ఒక అధికారులే, సంఘంలో నేను పెద్దలే, లేకుంటే ఈ సంఘమే నా స్వదినంలో ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అందరికి పని చెప్తుంటాం, కానీ నీ మెడ వచ్చుతాడు ఎప్పుడోసారి. నువ్వు పని చెప్పొచ్చేమో కానీ నీకు బుద్ధి చెప్పే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ప్రియ సహోదరే సహోదరుడా, చూడండి ఏమన్నాడు చూద్దాం ఒకసారి. చూడండి ఆ మాట చూస్తే ఎంత గుండె పగిలిపోతుంది. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి ఏమన్నాడు చూద్దాం. యేసు ప్రభు చెప్తున్న బోధ, యేసు ప్రభు పలుకుతున్న అందమైన మాట ఏంటిదో ఒకసారి చూడండి. తన నోటి నుంచి జాలి బారిన మాట ఏంటిదో ఒకసారి చూడండి. ప్రియ సహోదరి సహోదరులు, గొప్పడు అనుకుంటున్నారేమో, ఆ గొప్పతనం ఏం చేయమన్నాడో యేసు ప్రభు చూడండి. 23వ అధ్యాయం చూడండి 11-12 వచనం చదువుదాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలని చూశారు. మాట మీలో అందరికంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు? మీ దాంట్లో శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడుతున్నాడు. ఓ శిశువులారా, శాస్త్రుల పరిశీలన చెప్పిదిరే కానీ చేయరు. వాళ్ళు భారభరితమైన భారాలు భుజాల మీద పెడతారు, కానీ వాళ్ళు చిటిక నీళ్ళతో కూడా, ఒక వ్రేళ్ళతో కూడా వాళ్ళు కదిలించారు. వాళ్ళలా మీరు ఉండకండి. వాళ్ళు మోసే సిద్ధపరిచిన అగ్రపీఠాల మీద కూర్చొని పని చెప్తారు. వాళ్ళలా మీరు ఉండకూడదు. మీలో గొప్పవాడు ఎవడైనా ఉంటే దయచేసి మీరు పరిచారకులుగా ఉండండి, పనిచేసే వారిగా ఉండండి.
తగ్గించే స్వభావం కలిగి ఉండండి, మీరు వినయం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని అద్భుతంగా యేసు ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. చూడండి, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చూసి డబ్బు ఉందని హెచ్చింపబడుతున్నావేమో, ధనం ఉందని హెచ్చింపబడుతున్నావేమో, అండబలం ఉందని హెచ్చింపబడుతున్నావేమో, గొప్ప పదవి ఉందని హెచ్చింపబడుతున్నావేమో. నీ పదవి దేవునికి సాటైనది కాదు, తిట్టైనది కూడా కాదు. కాబట్టి ప్రభు యొక్క దృష్టిలో ఎప్పుడైతే గొప్పవాడు తగ్గించుకొని పనిచేస్తాడో, పరిచారకుడుగా వెలుగుతాడో, అప్పుడే నిన్ను ఆ స్థితి నుంచి హెచ్చింపజేస్తాడు. నేనేమిలే పెద్దది, నేనేమిలే చెప్పేసి ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని వంచేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే ఏదో విధంగా వంచి నీకు బుద్ధి చెప్తాడు. ఆ స్థితికి రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క దృష్టిలో దేవునికి లోబడి, దేవుని యొక్క దృష్టిలో దేవుని వాక్యానికి లోబడి తగ్గించుకుని బ్రతికితే ఖచ్చితంగా హెచ్చింపజేస్తారని మాత్రం మర్చిపోకూడదు. ప్రియ సోదరి సోదరుగా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎంత తేలమట్టుకు ఓడిపోయాడో తెలుసా? తగ్గించుకుని బ్రతికినాడు. సృష్టికర్త అయిన కుమారుడికి అయితే పవర్ లేదా, శక్తి లేదా? ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి, అంతా పవర్ ఉంది, కానీ ఆయన ఎందుకు తగ్గించుకుని లోకంలో దీనుడుగా బ్రతికాడు తెలుసా? నన్ను చూసి నా ప్రజలు కూడా ఇలాగనే జీవించాలని మాదిరిగా ఉంచిపోయాడు యేసు ప్రభు. యేసు నమ్మిన నా చెల్లెమ్మ, యేసు నమ్మిన నా అక్క, యేసు నమ్మిన నా తమ్ముడా, యేసు నమ్మిన సంఘ పెద్దలారా, యేసు నమ్మిన అన్నలారా, యేసు నమ్మిన ప్రియ సహోదరి సహోదరులారా, నీలో నాలో కూడా తగ్గించే స్వభావం కలబడాలి. తగ్గించే స్వభావం ఎప్పుడైతే దేవుని దృష్టిలో కనబడింది ఉంటే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా హెచ్చింపజేస్తాడు. హెచ్చింపు కావాలని కోరుకుంటున్నారా? లేదంటే తగ్గించు పాతాళంలో మట్టుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నిర్ణయం మీది. కాబట్టి నిర్ణయించుకొని నీ భవిష్యత్తుని దేవుని వాక్యంలో కట్టుకొని దేవుని యొక్క దృష్టిలో నీవు తగ్గించబడితే హెచ్చింపబడతావు. ఒకవేళ హెచ్చింపబడితే నేల మట్టు వరకు కూడా నిన్ను తగ్గించి బుద్ధి చెప్పే పరలోకములను మహాగరుడు మనకున్నాడు మాత్రం మర్చిపోతుంది. ఆయన నమ్మండి. మీ గర్వము, మా గర్వం, అహంకారాలను తగ్గించుకొని దేవుని యొక్క దృష్టిలో కొనసాగాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎవరికైనా అహంకారము, గర్వము ఒకవేళ చోటు చేసుకొని తగ్గించే స్వభావం నీకు లేకుంటే ఒకరోజు ఏదో ఒకరోజు నువ్వు తగ్గించడానికి దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు. కాబట్టి రెహబాముకి శిష్యాకు ద్వారా బుద్ధి చెప్పాలనుకున్నాడు, ఆయన తగ్గించిపోయాడు. కాబట్టి అది చూశాడు, శిష్యాకు చేతిలో పడకుండా దేవుడు అద్భుతంగా రెహోబా ఒక సైన్యాన్ని, రెహబాము రాజుని, తన అధిపతులను కూడా దేవుడు అద్భుతంగా కాపాడాడు. ఆహాబు కూడా ఏదో హెచ్చింప చేయాలనుకున్నాడు, ఏమో చేయాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క దృష్టిలో గోనపట్ట కట్టుకొని తగ్గించే స్వభావం కలిగి వినయం చూపించాడు. ఆ విధేయత దేవునికి నచ్చింది కాబట్టి ఆ అపాయము అతని మీదకి రాలేదు, అతని సంతానం మీదకి వెళుతుందని వాగ్దానం ఇచ్చాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అలాగనే మనం కూడా తగ్గించే స్వభావం కలిగి దేవుని దృష్టిలో బ్రతకాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరు తల వచ్చని కలమసుకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. డాడీ, మమ్మల్ని మీరు కనికరించండి. గొప్ప పేరున్నప్పటికీ కూడా, గొప్పవరమైనప్పటికీ కూడా పరిచారకుడిగా బ్రతికే మనసు నాకు దయచేయండి. పేరు ప్రఖ్యాతుల కొరకు ఈ లోకం ఉందేమో, కానీ సంఘములో పేరు ప్రఖ్యాతులు కాదు నాయన. ఒక క్యారెక్టర్, మంచి ప్రవర్తన, మంచి జీవితం, తగ్గించే స్వభావం కలిగిన బ్రతుకు దయచేయండి. గర్వము, అహంకారం నాశనానికి దారి తీస్తుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క దృష్టిలో ఎప్పుడు కూడా మేము గర్వపడకుండా నేల మట్టు వరకు తగ్గించుకునే జీవితాన్ని మరణం వరకు మాకు దయచేయండి తండ్రి. విన్న మీ పిల్లలందరి మీదకి నీ ఆత్మ ప్రభావితం చేసి వారిని సరిచేయండి ప్రభువా, కృప చూపండి. ఈ వాక్యానికి కట్టుబడి నీకు లోబడి భయపడే జీవితాన్ని మాకు ప్రసాదింపచేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని ఇచ్చిస్తూ ప్రభువు మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్న కానుకలు